తమిళనాడులో సంచలనం సృష్టిస్తున్న టీవీకే గవర్నమెంట్. దాదాపు గవర్నమెంట్‌ని ఫార్మ్ చేసుకొని ఒక 6 నెలలు కాకముందుకే అభివృద్ధిలో అయితే దూసుకుపోతున్నాడని చెప్పొచ్చు. అటు ఆర్థికంగాను, ఇటు విద్యాపరంగా, అటు వైద్యపరంగా. ఎవరైతే ఇప్పుడు ఎట్లా అంటే టీవీకే గవర్నమెంట్‌లో కొన్ని కొత్త రూల్స్ అనేటివి వచ్చాయి. లంచం తీసుకుంటూ ఏ అధికారి గాని, ఎమ్మెల్యే గాని టీవీకే పార్టీకి సంబంధించిన నేతలు అతని పైన కొంచెం కూడా కన్సర్న్ అనేది చూపియకుండా డైరెక్ట్ పార్టీ నుండి సస్పెండ్. నువ్వు వెనక్కి తిరిగి చూద్దాలన్నా నీకు పార్టీ నేతలు కూడా నిలబడరని విజయ్ పార్టీ నేతలకి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అయితే ఇదే క్రమంలో ప్రజలకైతే కొన్ని బంపర్ ఆఫర్సు, కొత్త కొత్త హామీలు టీవీకే అధినేత విజయ్ తలపతి అందిస్తున్నారు. అయితే ఇదే క్రమంలో ఎవరైనా రోగి హాస్పిటల్‌లో చనిపోతే హాస్పిటల్ బిల్లు ప్రైవేట్ హాస్పిటల్‌లో ఎంతవరకు బిల్ అయితుందో అది మనకు కొత్తగా తెలియని విషయం కాదు. దాదాపు ఒక ప్రాణాన్ని కాపాడుకోవాలంటే 15,00,000 నుంచి 20,00,000 వరకు అక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఒక ప్రాణం కోసం. ఇన్ కేస్ ఆ ప్రాణం అనేది పోతే సేమ్ అంతే డబ్బు కట్టి తిరిగి ఆ బాడీని తెచ్చుకొని ఫైనల్ రైట్స్ అనేటివి చేస్తూ ఉంటాం. కానీ తమిళనాడులో టీవీకే గవర్నమెంట్ రూపొందించిన కొత్త హామీ ఏందంటే, ఇన్ కేస్ ఎవరైనా హాస్పిటల్‌లో చనిపోతే అది ప్రైవేట్ హాస్పిటల్‌లో గానీ, గవర్నమెంట్ హాస్పిటల్‌లో చనిపోతే ఆ హాస్పిటల్‌కి ఎటు విధమైన అమౌంట్ అనేది పే చేయొద్దని ఆ గవర్నమెంట్ కొత్త ఆర్డర్‌ని పాస్ చేసింది. సరే, వైద్యపరంగా ఈ విధంగా వెళ్తే, ఎడ్యుకేషన్ పరంగా ఏ విధంగా వెళ్తుందో తెలుసా? విద్యార్థులకు మిడ్ డే మీల్స్. మిడ్ డే మీల్స్ ఏంది? రోజు గుడ్డు, సాంబార్, పాలకూర ఇవే గాకుండా చికెన్ బిర్యానీని కూడా టీవీకే ప్రభుత్వం అక్కడ అందిస్తుంది. ఏంటి విద్యార్థులకు చికెన్ బిర్యానీ అని మీరు కొత్తగా ఆలోచిస్తున్నారా? అవును. ఎగ్జాక్ట్‌లీ. విద్యార్థులకి వారంలో 2 సార్లు చికెన్ బిర్యానీ పెట్టాలని టీవీకే అధినేత విజయ్ తలపతి ఈరోజు కొత్త రూల్స్‌ని పాస్ చేశారు. అయితే విద్యార్థులకి చికెన్ బిర్యానీ ఎందుకు పెట్టాలి? విద్యార్థులకు ఎందుకు పెట్టాలంటే పౌష్టిక ఆహారాన్ని విద్యార్థులకు అందించడం, అదేవిధంగా ప్రైవేటు స్కూల్స్‌కి వెళ్తున్న విద్యార్థులని గవర్నమెంట్ వైపు తీసుకొచ్చే ప్లాన్‌లో గూడా ఇదొకటని చెప్పుకోవచ్చు. మరి ఈ విధంగా ఉంటే తమిళనాడు రాష్ట్రంలో విద్య, వైద్యం ఒక రేంజ్‌లో దూసుకుపోతుంది. ఒక విధంగా ఇది చూసుకుంటే మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యా సంస్థలు ఏ విధంగా ఉన్నాయి? ఎన్ని స్కూల్స్ మూతపడుతున్నాయో మనకు తెలుసా? ఒకసారి ఆలోచించండి. దాదాపుగా తెలంగాణలో నిజాంపేట్ గానీ, కొన్ని వసతి గృహాల్లో కస్తూర్బా గాంధీ గావచ్చు, ఎస్సీ హాస్టల్స్ గావచ్చు, బీసీ హాస్టల్స్ గావచ్చు. ఏ హాస్టల్‌లో చూసినా జిల్లాలో దగ్గర దగ్గర ఓ 2 హాస్టల్‌లో మాత్రం ఫుడ్ పాయిజన్ ఖచ్చితంగా జరుగుతుంది. ఇది నెలలో గాదు, వారంలో ఒకసారి హాస్టల్‌లో అయితే ఫుడ్ పాయిజన్ అనేది జరుగుతూనే ఉంది. విద్యార్థులకు పౌష్టిక ఆహారం ఇవ్వరు, సరైన వసతులు ఇవ్వరు. ఇక్కడ గవర్నమెంట్ నాయకులు మరి ఏం చేస్తున్నారు? సరే, అదే విధంగా స్కూల్ పైల్లో నుండి ఫ్యాన్లు కింద పడతాయి. అక్కడ విద్యార్థులు లేకపోవడం వల్ల ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పొచ్చు. మరి స్కూల్ యాజమాన్యం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది? మరి తమిళనాడులో విద్యార్థులకి చికెన్ బిర్యానీ పెడితే, ఇక్కడ గుడ్డు పెట్టినా అదొక బ్యాడ్ న్యూస్‌గా మారుతుంది. రీసెంట్‌గా మనం చూసాం. గరికపాటి గారు మాట్లాడుతూ స్కూల్ విద్యార్థులకు మిడ్ డే మీల్స్ అవసరం లేదు. వస్తే రమ్మను, లేకపోతే ఇంటికాంచెలు తెచ్చుకోమను. వాడికి గుడ్డు కూడా పెట్టొద్దని గాడిద గుడ్డులా గరికపాటి గారు మాట్లాడిన మాటలు చాలానే వైరల్ అయ్యాయి. సరే, మరి గవర్నమెంట్ ఇన్ని ఫుడ్ పాయిజన్‌లు జరుగుతున్నా, కొంతమంది నేతలు ఈ విధంగా మాట్లాడుతున్నా ఎందుకు ఇక్కడ చర్యలనేటివి జరగట్లేవో గది గవర్నమెంట్ చేతుల్లోనే ఉంది. మరి దానిపైన కూడా గవర్నమెంటే స్పందించాల్సి ఉంది.